నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మార్కెట్లు అయితే అల్లకల్లోలం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా విధించినటువంటి సుంకాలు, ట్రంప్ వేసినటువంటి ట్యాక్సులు అన్ని దేశాల మీద విరుచుకుపడ్డాడు. ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, మా మీద ఎంత వేస్తే మేము కూడా అంత వేస్తామని, రెసిప్రోకల్ ట్యాక్స్ అని. సరే, ఓవరాల్గా చూస్తే అయితే అంత అయితే వేయలేదు, దాంట్లో 50% వేసినట్టు. సరే, దీని మీద అయితే అసలు నిజంగా ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇండియా మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, లేదంటే ఇదంతా తాత్కాలికమైన అన్నిటి మీద మనం అయితే డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దినేష్ గారు. దినేష్ నమస్తే. నమస్తే ప్రదీప్. దినేష్, మార్కెట్ మీద కూడా మీకు అవగాహన ఉంది. ఈరోజు చూసినాం అసలు నిజంగా మార్కెట్లు బ్లడ్ బాత్ కన్నా ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అది వాడాలి. జనరల్గా బ్లడ్ బాత్ అంటుంటాం. మనకు ఒక సెన్సెక్స్ ఒక 2,000 పాయింట్లు పడిపోయినా, నిఫ్టీ 400 పాయింట్లు పడిపోయినా బ్లడ్ బాత్ అంటాం. అలాంటిది ఇవాళ నిఫ్టీ 1,200 పాయింట్లు, సెన్సెక్స్ అయితే 4,000 పాయింట్లు. అది కరోనా టైము, లేదంటే మనకి 2008 ఆర్థిక మాంద్యము, అంతకుముందు అర్షద్ మెహతా స్కామ్, ఇలాంటి ఒక పెద్ద క్రాష్ లాంటి, అంటే పెద్ద న్యూస్ వచ్చి పెద్ద సందర్భం వచ్చినప్పుడు మార్కెట్లు అంత స్థాయిలో పడినాయి. కానీ ఈ సందర్భంలో ఇట్లా జరుగుతుంది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న అనుకున్నాం అంటే ట్రంప్ April 2 అనుకుంటా కదా టారిఫ్స్ ప్రకటించింది. మనం 3rd రోజు 4th రోజు ఆ రోజు ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అప్పుడు ఏం లేదు. సడన్ గా 3-4 డేస్ తర్వాత చైనా కూడా యాంటీ ట్యాక్స్లు వేస్తామని చెప్పిన తర్వాత సడన్ గా నిజంగా మార్కెట్ ఫాల్ అయింది. అంటే యాక్చువల్గా ఏమనుకున్నారంటే, అమెరికా ఏదో బెదిరింపు ధోరణిలో తన వ్యాపారానికి సంబంధించి చైనాను లొంగ తీసుకోవడం కానీ, ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద ట్యాక్సులు వేసే దేశాలను లొంగ తీసుకోవడానికి ఇలాంటి ప్రయోగం ఏదో చేస్తుందని చెప్పి అంత భావించి ఇదేదో చర్చలు జరిపి దీన్ని మనము తగ్గించవచ్చు, ఏదో చేయొచ్చు అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో, దానివల్ల April 2 రోజు ఆయన ఏదైతే అమెరికా అధ్యక్షుడు ప్రకటించినప్పుడు మార్కెట్లు ఈ స్థాయిలో రియాక్ట్ కాలేదు. అమెరికా మార్కెట్లు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు, అప్పుడు నార్మల్గా పడిపోయినాయి. కానీ ఎప్పుడైతే చైనా ట్రేడ్ వార్కు ఆజ్యం పోసిన విధంగా 34% మేము కూడా ట్యాక్సులు ఎక్స్ట్రా చేస్తామని చెప్పడంతో అంతా ఒక్కసారి ప్రధానంగా చైనా యాక్షన్ ఏదైతే స్టార్ట్ అయిందో, చైనా యాక్షన్ తర్వాత స్టాక్ మార్కెట్లు, US స్టాక్ మార్కెట్లు అయితే ఊహించని విధంగా కింద పడిపోయాయి. ఒక్క రోజులోనే 5%, ఆ తర్వాత 7%, ఇట్లా భయంకరంగా ఒక స్టాక్ మార్కెట్లలో మనకి ఫాల్ కనబడింది. అది కరోనా టైంలో జరిగిన దానికన్నా ఎక్కువగా అమెరికా మార్కెట్లు రియాక్ట్ అయినాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సాధారణంగానే అమెరికా స్టాక్ మార్కెట్లో ఏం జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ల మీద అది ఎఫెక్ట్ ఉంటుంది. అమెరికాకు జలుబు చేస్తే అది ఇండియాకి అంటారు, కానీ ఇప్పుడు ప్రపంచానికి తుమ్ములు వచ్చే విధంగా జరిగింది. సో దాంట్లో భాగంగా మన మార్కెట్లు కూడా ఊహించిన దానికన్నా ఎక్కువగా పడిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఏదో చర్చలు జరిగి ట్రంప్ని మాట్లాడి ఎంత ఈ సమస్యను పరిష్కరించుకుంటారు అనుకునే దాంట్లో చైనా యాక్షన్ చూసిన తర్వాత ఈ ట్రేడ్ వార్ ఇంకా భయంకరంగా ఏదో జరిగిపోతుందన్న ఆందోళన స్టాక్ మార్కెట్లు సెన్సిటివ్ ఉంటాయి. ఏదైనా చిన్న న్యూస్ వచ్చిందంటే రియాక్షన్ అనేది అప్పటికప్పుడు బేర్స్ రెడీగా ఉంటారు. అప్పటికప్పుడు యాక్షన్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ ఆ సమస్య తీరిపోతే మళ్ళీ యథావిధంగా ఉంటుంది. కానీ ఈసారి జరిగిన నష్టం ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్ద నష్టం అయితే స్టాక్ మార్కెట్లో ఇవాళ కనబడింది మనకు. సరే, ఆ స్టాక్ మార్కెట్ల సంగతి మనం పక్కకు పెడితే, నిజంగా ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల మన మీద ఎంత ఎఫెక్ట్ పడవచ్చు ఏంటి? నిజంగా చెప్పాలంటే ట్రంప్ టారిఫ్లు మనకి కొంత మనం అంటుంటాం, ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని సమస్యగా చూసుకోకుండా ఆపర్చునిటీగా చూసుకుంటే మనకి ఇంకా అవకాశాలు వస్తాయని చెప్పి అనుకుంటాం కదా. అట్లా ట్రంప్ టారిఫ్లు ఏదైతే ఉందో ఇది ఒక రకంగా ఇండియాకి కొంత నష్టం చేకూర్చినా కూడా మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఒక రకంగా మనకు మేలు కూడా జరుగుతుంది అన్నది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇండియా మీదనే ట్రంప్ ఈ ట్యాక్స్లు వేసి ఉంటే ఆ నష్టం మనకు చాలా వచ్చేది. ఇదంతా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇదంతా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద ట్రంప్ సర్కారు ట్యాక్సులు విధిస్తుంది. ఈ ట్యాక్సులు విధించే క్రమంలో ఇండియా మీద కూడా వాళ్ళు విధించిన ఏదైతే మనకి 26% ఉందో అది కంపేర్ విత్ అదర్ వరల్డ్ కంట్రీస్ చూసుకుంటే మనకే తక్కువ ఉంది. మనం చైనాను తీసుకున్నా, వియత్నాం తీసుకున్నా, ఇంకా బంగ్లాదేశ్ తీసుకున్నా, అంటే చాలా దేశాలు. చాలా సింపుల్, ట్రంప్ వాళ్ళ దేశానికి ఎంతైతే ట్యాక్స్లు వేస్తున్నారో దాంట్లో సగం వేసినట్టున్నా అన్ని దేశాలకు సగం వేసారు. ఈ సగంలో భాగంగా లక్కీగా మనదే చాలా తక్కువ ఉంది, 26% మనకు ఉంది. మిగతా దేశాలు చాలా ఎక్కువ ఉంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఏదైతే కొన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కానీ, లేకపోతే వియత్నాం నుంచి కానీ, ఇంకేదైనా చైనా నుంచి కానీ ఏదైతే ఎగుమతి అవుతున్నాయో అమెరికాకి,
వాళ్ళు వేస్తున్న ట్యాక్స్ల ద్వారా ఆ వస్తువు ధర అమెరికాలో పెరిగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఎగుమతులను ఇండియా నుంచి మనము పంపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు వాళ్ళతో పోల్చుకుంటే 15%, 10% ట్యాక్స్ తక్కువ ఉంది కనుక ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుంటే ఖచ్చితంగా ఇది మనకు లాంగ్ రన్లో ఇప్పుడు అక్కడ తయారీ పరిశ్రమలు మన దగ్గర పెట్టడం సాధ్యం కాదు కాబట్టి లాంగ్ రన్లో ఈ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొంత ఎక్కువ బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్ రంగం కానీ, వియత్నాం నుంచి ఎలక్ట్రానిక్స్, ఇంకా చైనా నుంచి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి ఉంటాయి. అయితే ఎక్కువ చైనా వస్తువులు వాడడానికి కారణం ఏంటంటే ధరలు తక్కువ ఉంటాయి అని చెప్పి వాడుతుంటారు. సో ఇప్పుడు వీళ్ళు టారిఫ్ పెంచడం వల్ల అక్కడ ఆ రేట్లు పెరిగి దానికన్నా తక్కువగా మన దగ్గర నుంచి ఏమైనా వస్తువులు మనం పంపించగలిగితే ఖచ్చితంగా అది మనకు ఒక అవకాశం. అది వ్యాపారం చాలా మందికి ఈ రంగాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు చేసే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చైనాను నిలువరించాలనే ప్రయత్నమే అమెరికా చేస్తున్న క్రమం. ఇంత టారిఫ్ వార్ ఇదంతా చూస్తున్నా కూడా ఇందులో ఇండైరెక్ట్గా కొంత చైనాను తగ్గించాలి, చైనా ఆధిపత్యాన్ని అమెరికా నుంచి తగ్గించాలి, వాళ్ళను వరల్డ్ వైడ్గా సూపర్ పవర్గా కాకుండా తగ్గించాలనే ఒక ప్రయత్నం కూడా అమెరికాకు ఉంది. అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ ఖచ్చితంగా భారతే కనబడుతుంది. సో మనము దీన్ని వినియోగించుకుంటే ఇప్పుడు కొంత నష్టపోయినా సరే తర్వాత భారత్కి మంచి అవకాశాలు ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా అంటే మనం ఒక టెక్స్టైల్స్ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ పోతూ ఉంటుంది. మామూలుగా రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ చూస్తే మనకు బంగ్లాదేశ్లో బాగుంది. నిజానికి ఈ మధ్య బంగ్లాదేశ్లో జరిగిన ఈ అల్లర్ల తర్వాత అక్కడ ఉన్న మన దగ్గరికి ఆ టెక్స్టైల్ కూడా తరలిస్తుంది. అదొకటి ఆపర్చునిటీగా చూడవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మన దేశం నుంచి మెయిన్గా అమెరికాకు ఎగుమతి అయ్యేటివి ఫార్మా ప్లస్ ఐటీ. ప్రస్తుతానికైతే ఫార్మా మీద వాళ్ళు ఎలాంటి ట్యాక్స్లు అయితే లేదు, కాకపోతే ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా వేస్తాము, అది కూడా ఎవరు ఊహించినంత ఉంటుంది అని కూడా ట్రంప్ చెప్తున్నాడు. నిజంగా ఒకవేళ అట్లా వేస్తే వాళ్ళకే నష్టం కదా అది. అయితే ట్రంప్ నిర్ణయాలు దాని వెనుక ఏదో పెద్ద ఎత్తున వాళ్ళ దేశానికి సంబంధించి కొంత అప్పు బాండ్ల రూపంలో వడ్డీ తగ్గించుకోవడానికి ఇవి జరుగుతున్నాయనే ఒక వాదన కూడా ఉంది. సరే ఏం జరిగినా మనకి ఫార్మా రంగానికి సంబంధించి ఏదైతే ట్యాక్సులు వేస్తారంటున్నారో దానివల్ల భారత్కి నష్టమేమి ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ ట్యాక్స్ ఎంత వేస్తున్నారో అంతా ప్రజల మీద మనకి కంపెనీలు రేట్లు పెంచుతాయి. సో అయితే ఏమవుతుందంటే భారత ఫార్మా రంగానికి సంబంధించిన ఎగుమతులు ఏమైతే ఉన్నాయో అవి అమెరికా మెడిసిన్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ ధర ఉంటుంది. ఇప్పటికీ ఇప్పుడు జనరిక్ మెడిసిన్ అక్కడ చాలా ఎక్కువ వీళ్ళకి ఏదైతే ఉపయోగపడుతుందో తక్కువ ధరకి. ఇప్పుడు వీళ్ళు ట్యాక్స్ పెంచినప్పుడు ఆ ట్యాక్స్ ఆ స్థాయిలో మన వాళ్ళు రేట్లు పెంచినా సరే అమెరికా మెడిసిన్తో కంపేర్ చేసుకుంటే మన మెడిసినే చాలా చీప్గా దొరుకుతుంది కనుక ఫార్మా మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే కొంత ఇనిషియల్ స్టేజ్లో కొంతవరకు ఆందోళన ఉంటుంది, రేట్లు పెరిగితే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని తేడా ఉంటుంది. కాకపోతే ఇదే ధరకు అమెరికాలో ఉన్న మెడిసిన్ వస్తే ఈ కంపెనీలకు సమస్య ఉంటుంది, కానీ ఆ రేట్లు కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద రేట్లు డిఫరెన్స్ చాలా ఉంటుంది కనుక ఫార్మా రంగానికి కూడా పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదు. కొన్ని రోజులు మాత్రం వీళ్ళు రేట్లను ఎట్లా సెట్ చేయాలి ఏంది అనే దాంట్లో కొంత ఒక 3 నెలలు 6 నెలలు ఇబ్బంది పడవచ్చు, కానీ తర్వాత కూడా బాగానే ఉంటుంది ఫార్మా రంగానికి సంబంధించి కూడా. ఇంకా మిగతా రంగాల పరిస్థితి ఎట్లుండొచ్చు, ముఖ్యంగా ఈ ఆటో పరిశ్రమ పైన కానీ దాంతోపాటు ఈ ఐటీ జ్యువెలరీ వీటి మీద ముఖ్యంగా ఈ ఆక్వా పరిశ్రమ మనం ఆల్రెడీ చూస్తున్నాం. రొయ్యల ఉత్పత్తి మీద రొయ్యల మార్కెట్ బాగా పడిపోయింది, రేట్స్ పడిపోయినాయి అని కూడా చెప్తున్నారు కదా. వీటన్నిటి మీద అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక న్యూస్ వచ్చినప్పుడు నిజంగా అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనే కన్నా ఒక స్పెక్యులేషన్ ఎక్కువ వచ్చి అంత బిజినెస్ వాళ్ళు చేస్తున్న వాళ్ళకు పూర్తి స్థాయిలో అర్థం కాకుండా అక్కడ ఉన్న ఎక్స్పోర్ట్ను ఆపేయడం అదంతా కొంత గందరగోళం క్రియేట్ అవుతుంది. ఆ గందరగోళంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఖచ్చితంగా క్వాలిటీ పరంగా చూసినప్పుడు అమెరికాలో కొంత లివింగ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి కనుక క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది అంటే ఆ రేటు పెట్టి వాళ్ళు తీసుకోవడం అనేది ఉంటుంది. సో సమస్యల్లా అమెరికాకే ఉంటుంది, ఎందుకంటే అమెరికా నుంచి ఎగుమతి వచ్చిన ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని ఇట్లా మనం కొంత వాళ్ళ ట్యాక్స్ పెంచిరని మనం వేస్తే ఆ దేశానికి ఉన్న ఉత్పత్తులకు ఇబ్బంది అవుతుంది తప్ప మన దేశం నుండి పోతున్న దానికి మనకు ఎంతైతే వాళ్ళు ట్యాక్స్ వేసిరో దాన్ని రేట్ పెంచేస్తుంది. సో సమస్య ఏమి ఉండదు, ఎందుకంటే అమెరికన్ పౌరులు అక్కడ ఉన్న ప్రజలకి ఇదంతా ఇబ్బంది తప్ప ఆల్రెడీ ఈ వస్తువులు ఏవైతే ఇవి ఇండియా నుంచి తీసుకుంటున్నారో వాళ్ళకి ఇదంతా అలవాటు అయి ఉంటుంది కనుక అంత ఈజీగా వస్తువులు కొనకుండా ఉండకపోవడం అవంతా అమెరికా స్థాయిలో ఆ రేట్లు ఏం పెద్ద సమస్య ఏం కాదు. అంటే మరి ఇప్పుడు చూస్తున్నాం మనం న్యూస్లో చూస్తున్నాం అమెరికా వాళ్ళు మొత్తం
షాపింగ్ మాల్లోకి ఎగబడ్డారు మొత్తం. అంటే ఉన్న వస్తువులన్నీ అవసరం ఉన్నా లేకున్నా 2-3 నెలలు స్టోర్ చేసి పెట్టుకుంటారు. అది కూడా అది ఎక్కడైనా మన దగ్గర చూస్తుంటే అంటే మన దగ్గర అప్పట్లో పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు పెద్ద ఎత్తున బారు సరే ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది. పెట్రోల్ రేట్ పెంచినా తగిన ఎవరు పట్టించుకుంటలేరు. కానీ మరి అమెరికాలో కూడా అట్లాంటి పరిస్థితి. అమెరికాలో మనం ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయం. కానీ జనాలు ఈ మధ్య ఏమవుతున్నారంటే మరి ఏమవుతుందో ముందు జాగ్రత్త. అప్పుడు కరోనా టైంలో కొంత అలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కొంత ఏం జరుగుతుందో, ఎంత పెద్ద ఎత్తున రేట్లు ఎట్లా పెరుగుతాయో, లేకపోతే కొన్ని వస్తువులు ఉంటాయి ఇప్పుడు అక్కడ నుంచి ఆ ప్రోడక్ట్ రాదేమో, ఇంకా ఆ దేశాలు ఇంకా మనకి తీసుకురాదేమో అని చెప్పి కొంతమంది తొందరపడి లేకపోతే అక్కడ ఉన్న సమస్యను బట్టి కొంటుండొచ్చు. అలాంటి సమస్యలు ఉంటాయి. సో రేట్లు పెంచడం ఇదంతా అమెరికా అయినా ఇండియా అయినా ఈ సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అది కొద్ది రోజులు అయితే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది. ఓవరాల్గా అసలు ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల ఎట్లా ఉండొచ్చు? అంటే ఇది ప్రభావం తాత్కాలికం అనుకోవచ్చా, లేకుంటే అంటే మనకి ఇది కావాలని ట్రంప్ గారు వాళ్ళ దేశానికి సంబంధించి కొన్ని కోట్ల అప్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి వడ్డీ రేట్లను తగ్గించుకోవడానికి కావాలనే దాని ఒక ఇంజనీరింగ్ సెల్ ఆఫ్ అని మార్కెట్లో ఇదంతా జరుగుతుంది అని ఒక వాదన అయితే ఉంది. దాన్ని ట్రంప్ కొట్టిపడేసిండు. కానీ నిజంగా ఇంత బోల్డ్గా స్టెప్స్ తీసుకోరు. ఒక అగ్రరాజ్యానికి సంబంధించి అమెరికా ప్రపంచానికి పెద్దన్నలాగున్న ఒక దేశం నుంచి మనం ఇలాంటి స్టెప్నైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇట్లా జరుగుతుందని చెప్పి ఏ అనలిస్ట్ కానీ ఎవరు కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వీళ్ళు ఇలాంటి చర్య తీసుకున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక వాళ్ళ ఆ బాండ్కి సంబంధించి ఆ అప్పులకు సంబంధించిన అంశమే ఉందనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. సో కొన్ని రోజుల్లో ఈ 6 నెలలు లేకపోతే ట్రంప్ కొంచెం ట్రంపర్తనం ఉంటుంది ఆయనది, టెంపర్తనం అంటారు కదా, అట్లానే నిజంగానే ఇప్పుడు ఆయన ఆ దేశంలో దేశభక్తిలాగా మనకి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఒకటి క్రియేషన్ చేసి ఎంతో కొంత బార్గెనింగ్ చేయించి ఇది మిగతా దేశాలను భయపెట్టించి ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నం చేద్దాం మన దేశానికి అని చెప్పి జరుగుతున్న పరిణామంగా చూడవచ్చు. కానీ ఇట్లా ఈ టారిఫ్ వారితోనే అక్కడున్న అమెరికన్లకు కష్టమే, ప్రపంచ వాణిజ్య రంగానికి నష్టమే. ఇది అక్కడున్న అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. సో ఇది తాత్కాలికంగానే ఉంటుంది. దీనివల్ల ఆయన ఏదో ప్రయోజనానికి ఆశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక 3 నెలలు 4 నెలల్లో అంటే ఇప్పటికి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇండియా ఇప్పటికే చర్చలు జరుపుతుంది. చాలా దేశాలు, చైనా అంటే కొంత ట్రేడ్ వారు వాళ్ళతోని పడక ఇదేదో జరుగుతుంది. కానీ మిగతా దేశాలు చర్చలు జరుపుతున్న క్రమంలో ఈ సమస్య ఇది లాస్ట్కి చైనా అమెరికా సమస్యగా మారి మిగతా దేశాలన్నింటికీ అంత ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అది ఓవరాల్గా చూస్తే ట్రంప్ టారిఫ్లు ఈ ప్రభావం తాత్కాలికంగా ఉండొచ్చు. ఖచ్చితంగా బార్గెన్స్ అవుతాయి. మళ్ళీ టారిఫ్లు తగ్గించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్ పతనం కూడా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది అని కూడా మన దినేష్ అయితే చెప్తున్నారు. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఫస్ట్ కొట్లాడుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక దశలో రాజీ పడక తప్పదు. మరి ఇది కూడా అదే కావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే అదే అన్ని దేశాలకు మంచిది, ప్రపంచానికి కూడా మంచిది. సరే, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ దినేష్. థ్యాంక్ యూ ప్రదీప్.